హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ డే తెలుగు. నేను శ్రీనివాస్. చాలా మంది వెహికల్స్ నడుపుతుంటారు, టూ వీలర్ కావచ్చు, ఫోర్ వీలర్ కావచ్చు, హెవీ వెహికల్స్ కూడా నడుపుతుంటారు. అయితే ఈ వెహికల్స్ నడిపే వారికి చాలా మందికి టైర్ల గురించి ఒక ఐడియా అయితే ఉంటుంది. అయితే టైర్లకు సంబంధించి కూడా టైర్లపై కొన్ని ఆల్ఫాబెట్స్ వస్తాయి. ఆ ఆల్ఫాబెట్స్ బట్టి అది ఎంత వేగంగా బండి నడపాలో, ఆ టైర్ ఉన్న వెహికల్ ఎంత వేగంగా నడపాలో అని చెప్పేసి కూడా దాని ఒక ఇండికేషన్ అయితే ఉంటుంది. మీకు ఆల్ఫాబెట్స్ బట్టి ఆ టైర్ ఎంత గరిష్ట వేగంతో వెళ్ళాలని చెప్పేసి కూడా టైర్ పై అయితే అలా సూచిస్తూ ఉంటుంది. అయితే చాలా మందికి ఈ విషయం తెలియదు. అయితే మీకు ఒక్కొక్క టైర్ పై ఆ ఆల్ఫాబెట్ ను బట్టి ఎంత స్పీడ్ వెళ్ళాలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం మనం పంజాగుట్టలోని ఇక్కడ టైర్ షాప్ ఉన్నాం. చూస్తున్నారు కదా, గురు కృపా టైర్ షాప్ లో అయితే మనం ఉన్నాం. సో ఇక్కడ టైర్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంఆర్ఎఫ్ టైర్ అనేది ఇక్కడ హెచ్ అనేది ఉంది. చూస్తున్నారు కదా, హెచ్ అనేది ఉంది. సో హెచ్ అని గుర్తు ఉంటే ఇక్కడ మాక్సిమం ఈ టైరు ఉన్న వెహికల్ అయితే మాక్సిమం ఎంత వెళ్ళాలంటే 210 km/h వెళ్ళాలన్నమాట. హెచ్ ఉంటే, హెచ్ ఉన్న టైరు వెహికల్ గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉంటుంది. ఇది హెచ్ గుర్తు అనమాట. హెచ్ గుర్తు ఏ టైర్ పై ఉంటుంది, ఆ టైర్ ఉన్న వెహికల్ అయితే గరిష్టంగా 210 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలి. ఇక్కడ మీకు మరొక ఆ టైర్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ టీ కనిపిస్తుందా మీకు? టీ కనిపిస్తుందా? సో టీ గుర్తున్న టైరు ఉన్న వెహికల్ ఏదైతే ఉందో గరిష్టంగా గంటకు 190 కిలోమీటర్లు, అంటే టీ గుర్తు ఏ టైర్ పై ఉంటుందో ఆ టైర్ ఉన్న వెహికల్ గంటకు 190 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్ళాలి. ఎక్కువ స్పీడ్ వెళ్తే ఏమవుతుందని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎక్కువ స్పీడ్ వెళ్ళినట్లయితే ఏం జరుగుతుందంటే ఈ టైర్ పేలిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇలా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇక్కడ సూచించిన ప్రకారం టీ అంటే 190 కిలోమీటర్స్ వేగంతోనే ఈ టైర్ ఉన్న వెహికల్స్ తో వెళ్ళడం చేయాలి. అలాగే మీకు మరొక మీకు కనిపిస్తుంది కదా ఎమ్మో. సో ఎమ్మో అని మీకు కనిపిస్తుందా ఇక్కడ? ఎమ్మో ఈ టైర్ ఉన్న వెహికల్ గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్ళాలి. అంటే ఈ టైర్ ఏ వెహికల్ ఉందో ఆ వెహికల్ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఉండాలంటే ఇక్కడ వెమ్ అనేది ఏం చూపిస్తుందంటే గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఆ వెహికల్ వెళ్ళాలని చూపిస్తుంది. ఒకవేళ టైర్ ఉన్న వెహికల్ ఇంతకన్నా ఎక్కువ వెళ్ళినట్లయితే 130 కంటే ఎక్కువ వెళ్ళినట్లయితే టైర్లు తొందరగా ఖరాబ్ అవడం కావచ్చు, టైర్లు పేలిపోయే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు మరొకటి చూపిస్తాను. మీకు వి అనేది చూపిస్తా. ఇక్కడ వి మీకు కనిపిస్తుందా? సో వి కనిపించినట్లయితే వి ఉంటే ఎంత స్పీడ్ వెళ్ళాలని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. వి అనే సింబల్ ఉన్నట్లయితే గంటకు 240 కిలోమీటర్ల వేగంతో వెళ్ళచ్చు. వి అనే గుర్తున్న ఏదైతే టైర్ ఉన్న వెహికల్ ఉందో ఆ వెహికల్ అయితే గంటకు 240 కిలోమీటర్ల వేగంతో అయితే వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అలాగే జే అనే గుర్తుంటే గంటకు 100 కిలోమీటర్లు వెళ్ళాలి. కే అనే గుర్తు ఉంటే గంటకు 110 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎల్ అనే గుర్తుంటే గంటకు 120 km/h వెళ్ళాలి. ఎన్ ఉంటే గంటకు 140 km/h వెళ్ళాలి. ఆర్ ఉంటే గంటకు 170 km/h వెళ్ళాలి. ఎస్ ఉంటే 180 km/h వెళ్ళాలి. టీ ఉంటే ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. హెచ్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వి కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక డబ్ల్యూ, టైర్ పై డబ్ల్యూ గుర్తుంటే గంటకు 270 కిలోమీటర్ల వేగంతో కూడా వెళ్ళొచ్చు. సో మీకు ఇవి ఇండికేషన్స్ అన్నమాట. చాలా మందికి కూడా వెహికల్స్ నడిపే వారికి అయితే ఇది ఐడియా ఉండదు. అయితే టైర్లపై ఈ సింబల్స్ అయితే ఉంటాయి. జే కావచ్చు, కే కావచ్చు, ఎల్ కావచ్చు, ఎం కావచ్చు, ఎన్ కావచ్చు, అలాగే ఆర్ కావచ్చు, ఎస్ కావచ్చు, టీ కావచ్చు, హెచ్ కావచ్చు, వి కావచ్చు, డబ్ల్యూ, ఇవన్నీ సింబల్స్ ఉంటాయి. సో సింబల్స్ ఉన్నప్పుడు మాత్రం వాటిని చూసి మనం ఆ స్పీడ్ ఎంత అనేది మనం ఒక అంచనాకైతే రావచ్చు. సింబల్స్ బట్టి ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఆ టైర్కు సంబంధించి ఎంత స్పీడ్ వెళ్ళాలి అనేది ఒక అవగాహన అయితే మనకు వస్తుంది. అయితే ఇది చాలా మందికి తెలియదు. సో తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని బట్టి మీరు ఆ టైర్ ఉన్న వెహికల్స్ ఎంత వేగంతో వెళ్ళాలనేది మీకు ఒక అంచనాకైతే రావచ్చు. ఇది చాలా మందికి తెలియదు. అయితే ప్రతి టైర్ పై కూడా సింబల్ ఉంటుంది. ఆ సింబల్ బట్టి ఆ టైర్ ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఆ టైర్ ఉన్న వెహికల్ ఎంత స్పీడ్ వెళ్ళాలనేది ఒక అవగాహన అయితే డ్రైవర్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది.